I am sharing my screen. Hello. Hi, everyone. అందరు బాగున్నారా? ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసేద్దాం కదా. లాస్ట్ వీక్ మనం ఏం డిస్కస్ చేసాము? లాస్ట్ వీక్ సర్కిల్స్ డిస్కస్ చేసాం, రైట్? సర్కిల్స్ లాస్ట్ 2 క్లాసెస్ నుండి మనము సర్కిల్స్ డిస్కస్ చేస్తున్నాము. సర్కిల్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ లాస్ట్ వీక్ మనం స్టార్ట్ చేసాం, రైట్? ఈ రోజు కూడా మనము సర్కిల్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ చేద్దాము. దెన్ నెక్స్ట్ క్లాస్ నుండి మనము మీ థీరమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ థీరమ్స్ చేద్దాము. సో మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు యా నా వీడియో కనిపిస్తుంది కదా మీకు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఫస్ట్ సర్కిల్స్ మీరు 6th 7th లేకపోతే 8th లో నేర్చుకున్న సర్కిల్స్ కాన్సెప్ట్స్ చూసాము. దాని తర్వాత బేసిక్ మ్యాథ్స్ ఏదైతే ఉందో, రేడియస్ ఇస్తే సర్కంఫరెన్స్ కనుక్కోవడం ఎలాగా, సర్కంఫరెన్స్ ఇస్తే కనుక డయామీటర్ కనుక్కోవడం ఎలాగా, డయామీటర్ ఇచ్చి రేడియస్ కనుక్కోమంటే ఎలాగా, ఇలాగా బేసిక్ ప్రాబ్లమ్స్ చేశాం కదా. ఈ రోజు క్లాస్లో మనం ఏం చేద్దాము అంటే కొంచెం ట్రిక్కీ ప్రాబ్లమ్స్ చేద్దాము. ట్రిక్కీ ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత మనము నెక్స్ట్ ఫ్రైడే మన క్లాసులో మనము నెక్స్ట్ టాపిక్ ఏవైతే మీ క్లాసెస్లో థీరమ్స్ ఉంటాయో ఆ థీరమ్స్ మనం స్టార్ట్ చేద్దాం. షల్ వి స్టార్ట్? అనోటేషన్ నేను స్టాప్ చేస్తున్నాను యాజ్ ఆఫ్ నౌ. కొంచెం సేపు అయిన తర్వాత అనోటేషన్ ఆన్ చేద్దాము, ఓకే? సో మనము లాస్ట్ వీక్ లో సర్కంఫరెన్స్ అది చేశాం కదా. ఈ రోజు క్లాస్ లో మనము సపోజ్ ఈ 6th క్వశ్చన్ చూడండి. యు ఆర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్, రైట్? కెన్ యూ సమ్వన్ సే yes in the chat? Sriram, you are able to see my screen, right? Yes, right? ఎస్. ఇప్పుడు ఈ 6th క్వశ్చన్ చూడండి. ఈ 6th క్వశ్చన్ ఏంటి? ఏ వైర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ rectangle of 18.7 centimeters long and 14.3 centimeters wide is reshaped and bent into a circle. ఓకే, సో ఇప్పుడు ఏం అడుగుతున్నారు వాళ్ళు? ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ సో ఫార్మ్డ్. అంటే ఈ క్వశ్చన్ లో చూడండి వాళ్ళు ఏం అడుగుతున్నారు. ఫస్ట్ మనకి లెంత్ ఇచ్చారు, బ్రెడ్త్ ఇచ్చారు మనకి. నా మార్కర్ పెన్ తీస్తున్నాను. ఐఎమ్ రైటింగ్ దిస్. ఓకే, వాళ్ళు ఫస్ట్ లెంత్ ఇచ్చారు. లెంత్ ఎంత ఇచ్చారు వాళ్ళు? అదర్వైజ్ ఈ క్వశ్చన్ ఇక్కడ కాపీ చేసి వస్తాను. ఇక్కడ చూడండి. ఓకే, ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ ఇక్కడ ఉంది మనకి. దీంట్లో రెక్టాంగిల్ ఉంది. రెక్టాంగిల్ ని వాళ్ళు ఏం చేస్తున్నారు? రెక్టాంగిల్ ని ఒక స్క్వేర్ కింద ఫామ్ చేస్తున్నారు. సో మనకి ఫస్ట్ చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక రెక్టాంగిల్ గీద్దాం. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటి? ఫస్ట్ ఒక రెక్టాంగిల్ తీసుకున్నారు. రెక్టాంగిల్ తీసుకుని దాని ఇదేం చేశారు? 18.7 అన్నారు. దెన్ నెక్స్ట్ ఇది 14.3 ఇచ్చారు, ఇది 18.7 ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ రెక్టాంగిల్ ని ఒకవేళ కనుక వాళ్ళు స్క్వేర్ కింద చేస్తే దీని రేడియస్ ఎంత? దిస్ ఇస్ అ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ అర్థమైంది కదా అందరికీ? ఒక రెక్టాంగిల్ ఇచ్చారు. నా దగ్గర ఏదన్నా ఒక్క నిమిషం. రెక్టాంగిల్ షేప్. ఓకే, రెక్టాంగిల్ షేప్ లేదు, మనం దీంతో చేద్దాము.
ఫస్ట్ ఈ క్వశ్చన్ ఎంతమందికి అర్థమైంది చెప్పండి. నేను అనోటేషన్ ఆన్ చేస్తున్నాను. మీకు క్వశ్చన్ ఎంతమందికి అర్థమైంది చెప్పండి. ఎస్, ఈ క్వశ్చన్ ఎంతమందికి అర్థమైంది? మన దగ్గర ఒక రెక్టాంగిల్ ఉంది, రెక్టాంగిల్ బాక్స్ ఉంది. ఓకే, అది బెండ్ చేసే బాక్స్ అన్నమాట. అది రెక్టాంగిల్ షేప్ లో ఉంది. సపోజ్ నా స్క్రీనే చూడండి, నా స్క్రీనే, ఈ పర్టికులర్ స్క్రీనే చూస్తే గనక మీకు ఎవ్రీ స్క్రీన్ రెక్టాంగిల్ ఫామ్ లో ఉంది. ఆ రెక్టాంగిల్ ఫామ్ ని నేను ఒక సర్క్యులర్ ఫామ్ లో చేయాలి. ఆ రెక్టాంగిల్ ఫామ్ కి వాళ్ళు లెంత్ బ్రెడ్త్ ఇచ్చారు మనకి. దాన్ని కనుక నేను సర్కిల్లో చేస్తే కనుక దాని రేడియస్ ఎంత? దట్ ఈస్ అ క్వశ్చన్. ఐ హావ్ అండర్స్టూడ్ సార్ గివెన్ ప్రాబ్లం. థ్యాంక్ యూ. సో మనము ఇప్పుడు ప్రాబ్లం ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, దీని సొల్యూషన్ చూద్దాం. నేను ఇక్కడ ఇది రబ్ చేసేస్తున్నాను. రబ్ చేసేసి మీకు ఆన్సర్ రాద్దాం దీనికి. 6th క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? మనకి లెంత్ ఉంది, బ్రెడ్త్ ఉంది, రైట్? లెంత్ బ్రెడ్త్ ఉన్నాయి నా దగ్గర. నేను ఇప్పుడు రేడియస్ కనుక్కోవాలి. ఒక్క నిమిషం. నేను అనోటేషన్ మళ్ళీ స్టాప్ చేసేస్తున్నాను ప్లీజ్. లేదంటే అది ఇది రెండు ఓవర్లాప్ అయిపోతాయి మనకి. అప్పుడు నేను రాసేది మీకు కనిపించదు. ఓకే, డన్. నౌ ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 ఇంటూ ఎల్ ఎంత ఇచ్చారు? 14.3 ఇచ్చారు. బ్రెత్ ఎంత ఇచ్చారు? 18.7 ఇచ్చారు. సో ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? 18 14 32.7.3 ఈజ్ ఈక్వల్ టు 1. సో 33 అవుతుంది. సో ఇక్కడ ఎంత? 2 ఇంటూ 33 ఈజ్ ఈక్వల్ టు 66, రైట్? సో మనకి వాళ్ళు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇచ్చారు కాబట్టి రెక్టాంగిల్ ఇచ్చారు కాబట్టి మనం ఆ రెక్టాంగిల్ లోంచి ఏరియా కనుక్కున్నాం. కానీ మన గోల్ ఏంటి? రేడియస్ కనుక్కోవాలి, రైట్? వాట్ ఈస్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా? ఏరియా ఆఫ్ సర్కిల్ ఆర్ సర్కంఫరెన్స్ తీసుకుంటే కనుక మీరు డైరెక్ట్ గా సర్కంఫరెన్స్ తీసుకోండి. మీరు సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి? Circumference is equal to 2 pi r is equal to ఎంత? 2 pi r. దట్ ఈస్ అ ఫార్ములా. మనకి ఈ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ లో వాల్యూ ఎంత వచ్చింది? మనకి 66 వచ్చింది. సో సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 66 వచ్చింది. ఎందుకంటే మీరు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మొత్తం తీసుకుని దాన్ని మీరు కనుక దాన్ని సర్కిల్ చేస్తే అది ఒక గ్లోబ్ షేప్ లో ఫామ్ అవుతుంది. గ్లోబ్ షేప్ లో ఫామ్ అయితే సర్కిల్ ఏమవుతుంది? సర్కంఫరెన్స్ అవుతుంది. సో మనకి ఇక్కడ వచ్చిన 66 ఏంటి? అది అప్పుడు సర్కంఫరెన్స్ అవుతుంది. నా దగ్గర ఇప్పుడు సర్కంఫరెన్స్ వాల్యూ ఉంది. దెన్ నెక్స్ట్ నేను కనుక్కోవాల్సింది రేడియస్. సో 66 ఈజ్ ఈక్వల్ టు 2 పై ఆర్. నా దగ్గర సర్కంఫరెన్స్ వాల్యూ ఉంది కాబట్టి సో 66 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మీకు? ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 66 ఇంటూ 7, ఈ 7 ఇటు వెళ్ళిపోతుంది, బై 2 ఇంటూ 22. సో దిస్ విల్ బి క్యాన్సిల్డ్. సో 21/2.
21/2 అంటే ఎంత మనకి ఆన్సర్? ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఎంత మనకి ఇప్పుడు వచ్చింది? రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 10 10.5 centimeters. This is the answer. ఒకవేళ మనము ఒక రెక్టాంగిల్ ని సర్కిల్ కింద బెండ్ చేస్తే మీకు ఫార్ములా ఏంటి? దీంట్లో మీకు రకరకాల సినారియోస్ రావచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ రెక్టాంగిల్ ఇచ్చా కదా, ఇంకో క్వశ్చన్ ఏదన్నా రావచ్చు. మీరు అక్కడ ఏం రావచ్చు? స్క్వేర్ రావచ్చు. మీకు ఒక స్క్వేర్ ఫామ్ లో ఉండి దాన్ని మీరు మళ్ళీ సర్కిల్ కింద ఇలా చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు మీరు స్క్వేర్ ఫార్ములా రాసుకుంటారు. స్క్వేర్ ఫార్ములా ఏం రాస్తారు? 4 × S రాస్తారు. మీరు ఎస్ క్యాల్కులేట్ చేస్తారు. దెన్ నెక్స్ట్ అక్కడ వచ్చిన వాల్యూ నుండి మళ్ళీ ఈ 2πr తీసుకుంటారు, ఆర్ వాల్యూ క్యాల్కులేట్ చేస్తారు. సేమ్ ప్రొసీజర్ మీకు ట్రయాంగిల్లో కూడా రావచ్చు, ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో కూడా రావచ్చు. రైట్, కాన్సెప్ట్ ఈజ్ సేమ్ మీకు. కాకపోతే ఏమవుతుందంటే, ఫస్ట్ ఆ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏదైతే ఉందో అక్కడ ఏరియా ఆఫ్ స్క్వేర్ కానీ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కానీ తీసుకుంటారు. మిగతా ప్రొసీజర్ అంతా సేమ్. ఇక్కడ మనము సర్కంఫరెన్స్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు మనకి సర్కంఫరెన్స్ అని చెప్పచ్చు. రైట్, ఫస్ట్ సమ్ కంప్లీట్ చేసాం ఈరోజు క్లాస్లో. నౌ నెక్స్ట్ సమ్ చూద్దాం. అర్థమైంది కదండి అందరికీ? ఐ హోప్ everyone understood. నేను ఇది ఆన్ చేస్తున్నాను. ఎస్, మీరు మెన్షన్ చేయండి అందరికీ అర్థమైంది అంటే కనుక విల్ గో టు నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, ఎవరో పెద్ద లైన్ గీశారు. నాట్ ఏరియా ఓ ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషము. నేను బై మిస్టేక్ ఇక్కడ ఏరియా రాశానా? థ్యాంక్స్ ఫర్ కరెక్టింగ్. ఇది పెరిమీటర్. ఒక్క నిమిషం కరెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్. దీంట్లో 2 విషయాలు తెలుస్తున్నాయి. ఒకటి, కరెక్ట్గా ప్రాబ్లం కరెక్ట్గా ఇది ఐడెంటిఫై చేసి చెప్పడము. సెకండ్, మ్యాథ్స్ లో ఏదైతే అటెంటివ్నెస్ కావాలో మీకు అది మీరు 100% చూపించడం. థ్యాంక్ యూ. ఎవరు రాశారో నాకు తెలియదు కానీ జస్ట్ ఏ మినిట్, లెట్ మీ రబ్ దిస్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఈ ఫార్ములా రాసేటప్పుడు this is actually perimeter of a rectangle. Okay, so perimeter of a rectangle KGBV Macharla. Super, thanks. Okay, we'll go to our next sum. చూడండి, నెక్స్ట్ సమ్. ఏ పీస్ ఆఫ్ వైర్. ఇందాక మనం చేసింది రెక్టాంగిల్ చేసాము. ఇప్పుడు ఏ పీస్ ఆఫ్ వైర్ ఈజ్ బెంట్ ఇన్ ద షేప్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, ఆఫ్ sides 6.6 centimeters. If it is rebent to form a circular ring, what is the diameter of the ring? ఈసారి రేడియస్ అడగట్లేదు, ఈసారి డయామీటర్ అడుగుతున్నారు. రైట్, ఇక్కడ కాకపోతే ఏమి ఇచ్చారు వాళ్ళు? సేమ్ మళ్ళీ ఈ ఫార్ములా ఇది ఏదైతే ఉందో ఇది అక్కడ కాపీ చేసేసుకుని విల్ రైట్. ఓకే,
ఏ పీస్ ఆఫ్ వైర్ ఈజ్ బెంట్. సో ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారు, వాళ్ళు ఒక ట్రయాంగిల్ తీసుకున్నారు. వేర్ ఈస్ మై కర్సర్? ఎస్, ఇక్కడ ఒక ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకున్నారు. ఓకే, ఆ ట్రయాంగిల్ ని ఏం చేశారు వాళ్ళు, ట్రయాంగిల్ తీసుకున్నారు. అండ్ ఈ ట్రయాంగిల్ ఏంటి, మెయిన్ థింగ్ ఏంటి, ఈ ట్రయాంగిల్ 6.6 సెంటీమీటర్ అని చెప్పి ఇచ్చారు. 6.6 సెంటీమీటర్ కాకుండా వాళ్ళు ఇచ్చిన కండిషన్ ఏంటి, ఇట్ ఈస్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి, మీకు ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ మీకు 6.6 వస్తుంది, ఇక్కడ 6.6 వస్తుంది, రైట్. రైట్. సో మీకు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వచ్చింది. ఆ ట్రయాంగిల్ నుండి ఇప్పుడు మీరు మళ్ళీ పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి చెప్తారా మీరు? పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? అనోటేషన్ ఆన్ చేయాలా? అనోటేషన్ ఆన్ చేస్తాను, మీరు ఒకసారి చెప్పండి. ఇది ఆన్ లోనే ఉంది, అనోటేషన్ ఈజ్ ఆన్. పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా చెప్పండి మీరు. ఎక్సలెంట్, రైట్. 3 ఇంటూ సైడ్, 3 ఇంటూ సైడ్ ని నేను ఏం రాసేస్తానంటే ఇక్కడ 3 ఇంటూ ఎస్ రాస్తాను. నాకు ఒక డౌట్ అండి, ఇక్కడ ఆన్సర్లు చెప్పే టీచర్లా స్టూడెంట్లా? స్టూడెంట్సే కదా. స్టూడెంట్స్ అయితే కనుక ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. టీచర్స్ అయితే కూడా ఫర్ దేర్ సపోర్ట్ టు స్టూడెంట్స్, దానికి కూడా ఐఎమ్ హ్యాపీ. స్టూడెంట్స్, ఓకే, గుడ్ 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 గుడ్. మీరు ఇలాగే చేస్తూ ఉండండి. నెక్స్ట్ కొన్ని రోజుల్లో మీరు చూడండి హౌ మచ్ ఇంప్రూవ్మెంట్ మీలో కనిపిస్తుందో. సో మనము ఇక్కడికి మళ్ళీ మనం మ్యాథ్స్ దీనికి వద్దాం. 3 ఇంటూ ఎస్, 3 ఇంటూ ఎస్ అంటే ఏంటి, 3 ఇంటూ 6.6, 3 ఇంటూ 6.6 అంటే ఎంత, 19.8. 19.8. ఈ 19.8 ఏంటి ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి ఇప్పుడు, డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, మనకి సర్కంఫరెన్స్. మనము పెరిమీటర్ అని ఎందుకు తీసుకుంటున్నాము, పెరిమీటర్ అంటే కూడా ఇది ఈ ట్రయాంగిల్ తీసుకుంటే కనుక మీకు ఆ చుట్టుకొలత ఏదైతే ఉంటుందో దాన్నే మనం స్క్వేర్ లో కానీ రెక్టాంగిల్ లో కానీ లేకపోతే ఈక్విలేటరల్ లో కానీ మనము ఆ చుట్టుకొలతనే మనము సర్కంఫరెన్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఎస్ ఎస్ ప్లీజ్, ఎస్, అడగండి అడగండి మీ డౌట్ అడగండి మీరు. ఈ లోపల నేను ఆన్సర్, మీరు అక్కడ పైన పక్కకి రాయండి నా ఆన్సర్ మీద కాకుండా. సో సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2πr. సి ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వన్స్ మోర్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వన్స్ మోర్ సార్. ఓకే, ఈ క్వశ్చన్ నేనా మీకు, లేకపోతే ముందర క్వశ్చన్ కూడానా? ఎస్, ఈ క్వశ్చన్ నేనా ముందర క్వశ్చన్ కూడానా? ఈ కార్నర్ కే రాయండి మీరు, కార్నర్ కి రాస్తే నాకు కనిపిస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ ఆల్సో. ఓకే, డన్. ఓకే, డన్. ఐఎమ్ గోయింగ్ టు ఫస్ట్ క్వశ్చన్.
మనము ఇక్కడ ఏం చేసాము అంటే మన దగ్గర ఒక రెక్టాంగిల్ ఉందమ్మా. ఓకే, ఆ రెక్టాంగిల్ దానికి కొన్ని సెంటీమీటర్స్ వాళ్ళు లెంత్ బ్రెత్ ఇచ్చారు. ఒకవేళ ఆ రెక్టాంగిల్ ని నేను సర్కిల్ కింద ఫామ్ చేస్తే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రెక్టాంగిల్ ఉంది, ఈ రెక్టాంగిల్ ని నేను సర్కిల్ కింద ఫామ్ చేస్తున్నాను. నేను ఫామ్ చేసినప్పుడు దాని రేడియస్ ఎంత అన్నది వాళ్ళు క్వశ్చన్ ఇచ్చారు. దానికి వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ఏంటి, నాకు రెక్టాంగిల్ డీటెయిల్స్ ఇచ్చారు. రెక్టాంగిల్ 18.7 సెంటీమీటర్స్ అండ్ 14.3 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో మనకి నేను కనుక్కోవాల్సింది ఏంటి ఇప్పుడు, రేడియస్ ఆఫ్ ది సర్కిల్. రైట్, రేడియస్ ఆఫ్ ది సర్కిల్ నేను కనుక్కోవాలి అంటే ఎలా కనుక్కోవచ్చు? ఫస్ట్ మొత్తం దాని సర్కంఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాని నుండి నేను రేడియస్ కనుక్కుంటాను. ఫస్ట్ నేను సర్కంఫరెన్స్ కనుక్కుంటా. ఈ సర్కంఫరెన్స్ ఎలాగొస్తుంది? ఈ లెంత్ బ్రెత్ ఏదైతే ఉందో, మీరు కనుకను సపోజ్ మీరు రెక్టాంగిల్ తీసుకోండి. రెక్టాంగిల్లో కాన్సెప్ట్ ఏంటి? లెంత్ వాల్యూ అండ్ బ్రెత్ వాల్యూ విల్ బి సేమ్, రైట్? వాల్యూ ఆఫ్ లెంత్ అండ్ బ్రెత్ సేమ్. సో మీరు ఈ చుట్టుకొలత, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ చుట్టుకొలత ఉంది చూడండి. పెరిమీటర్ అంటే ఏంటి మీకు? పెరిమీటర్ అంటే ఏంటి? ఈ చుట్టుకొలత ఏదైతే ఉందో మనము ఫస్ట్ అది క్యాల్కులేట్ చేస్తున్నాము. సో పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఏమవుతుంది అప్పుడు మీకు 2 ఇంటూ, ఇక్కడ రాశాను కదా, 2 ఇంటూ L+B అవుతుంది. సో నా దగ్గర లెంత్ వాల్యూ ఉంది, బ్రెత్ వాల్యూ ఉంది. సో ఆ రెండు వాల్యూస్ తీసుకుంటే నాకు 2 ఇంటూ 33, 14.3 ప్లస్ 18.7 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 33 ఈజ్ ఈక్వల్ టు 66, రైట్? 66 వచ్చింది. ఈ పెరిమీటర్ అంటే ఏంటి? చుట్టుకొలత ఆఫ్ మై రెక్టాంగిల్. మనకి చుట్టుకొలత ఆఫ్ సర్కిల్ ని మనం ఏమంటాము? దాన్ని సర్కంఫరెన్స్ అంటాం. సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటి? సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2πr. సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2πr. కానీ మనం ఆల్రెడీ ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ నుండి సర్కంఫరెన్స్ ఆల్రెడీ కనుక్కున్నాం. ఎంత వచ్చింది మనకి? 66 వచ్చింది, రైట్? 66 వచ్చింది. సో 66 ఈజ్ ఈక్వల్ టు సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటి? 2πr. సో 66 ఈజ్ ఈక్వల్ టు 2πr. సో 66 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్. సో ఆర్ వాల్యూ ఫైనల్ ఎంత వచ్చింది మనకి? 10.5 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ మనకి ఈ పర్టికులర్ దీన్ని కనుక ఒకవేళ నేను సర్కిల్ కింద మారుస్తే దాని రేడియస్ ఎంత వస్తుంది నాకు? 10.5. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది కదా మీకు? డన్. ఎస్ సార్, ఐ విల్. ఎస్, ఓకే, 1 minute. ఇవన్నీ తుడిపేస్తున్నాను. అర్థమైంది అన్న వాళ్ళవి నేను తుడిపేస్తున్నాను. ఎవరో ఒకళ్ళు అర్థం కాలేదు అంటున్నారు. మిగతా వాళ్ళందరూ గ్రీన్ కలర్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు రాయొద్దు. గ్రీన్ కలర్ తో ఎవరైతే రాశారో మీ క్వశ్చన్ ఏంటి? మీది క్యాన్సిలేషన్ సార్. క్యాన్సిలేషన్ 66 ఆన్సర్ ఏమి నన్ను తప్పు రాశానా నేను? 66 ఇంటూ 7 డివైడెడ్ బై 2 ఇంటూ 22. ఓకే, 22 1s are. ఎందుకమ్మా అలా చేయడము? 22 ఇంటూ 3 డైరెక్ట్ గా 66 అయిపోతుంది కదా నాకు. 22 ఇంటూ 3 66 అయిపోతుంది. మళ్ళీ 11 2 ఎందుకు చేయడము మనము? మీరు 2 తోటి చేస్తున్నారు, దాని తర్వాత మళ్ళీ దీంతో చేస్తున్నారు, అదంతా ఎందుకు? 22 డైరెక్ట్ గా దీంతోటే పోతుంది కదా. పోనీ మీరు చేసినట్టే చేస్తే అప్పుడు 11 ఇంటూ 3 టైమ్స్ పోతుంది మళ్ళీ, రైట్? 11 ఇంటూ 3 టైమ్స్. సో 7 ఇంటూ 3 డివైడెడ్ బై 2. ఓకే, అర్థమైంది కదా? ఇది తుడిపొస్తున్నాను ఇంకా.
done. Okay, annotation stop. నెక్స్ట్. సో ఇక్కడ మనకి 21/2 అని వచ్చింది, అప్పుడు 10.5. నెక్స్ట్ క్వశ్చన్ ఇది. ఇది సేమ్ సేమ్ కాన్సెప్ట్, ఇందాక మీకు చెప్పినట్టు సేమ్ కాన్సెప్ట్, కాకపోతే దీంట్లో నేను ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యూస్ చేశాను. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యూస్ చేస్తే ఏమైంది, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇక్కడ ఫార్ములా రాస్తాను, ఎక్కడ ఉంది కర్సర్, ఎస్, ఈక్వి ఈక్విలేటరల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఇదేంటి, ఆల్ ఆల్ సైడ్స్ ఈక్వల్, బేసిక్ ఫండా. సో వాళ్ళు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆఫ్ 6.6 సెంటీమీటర్ అని ఇచ్చేసారు. దాన్ని బట్టే మనము ఊహించుకోవాలన్నమాట. ఓకే, ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నారు కాబట్టి ఆల్ సైడ్స్ సేమ్ ఉంటాయి అని చెప్పి. ఒకవేళ వాళ్ళు ఐసోసెలస్ ట్రయాంగిల్ అని చెప్పి ఇచ్చారనుకోండి, అప్పుడు రెండు సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, అప్పుడు వాళ్ళు ఇంకో సైడ్ ఏదో ఒకటి ఇస్తారు. రైట్, దాని ప్రకారం నేను మళ్ళీ ఇందాక చేసినట్టే ఫస్ట్ ఇది ఏదైతే ఉందో దీని చుట్టుకొలత ఉంది కదా, దాన్ని నేను పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తో కనుక్కున్నాను. మీరు ఫార్ములా చెప్పారు కదా 3x అని చెప్పి, దాని ప్రకారం 3 ఇంటూ మనకి సైడ్స్ ఎంత ఉంది, సైడ్ 6.6 సెంటీమీటర్. సో 3 ఇంటూ 6.6 సెంటీమీటర్ ఎంత మనకి 19.8 సెంటీమీటర్. 19 సెంటీమీటర్ వచ్చింది నాకు. ఏది ఇక్కడ వరకు 19 సెంటీమీటర్ వచ్చింది. అంటే 19 సెంటీమీటర్ ఏంటి, చుట్టుకొలత. సో మన చుట్టుకొలత ఇప్పుడు సర్కిల్లో కావాలి, నాకు డయామీటర్ ఆఫ్ సర్కిల్ కావాలి. నాకు డయామీటర్ ఆఫ్ సర్కిల్లో చుట్టుకొలత వచ్చేసింది ఆల్రెడీ. ఎంత, 19.8 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్. దీన్ని బట్టి నాకు ఇక్కడ ఆర్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ R is equal to 19.8 into 7 divided by 22 into 2. Right. So 9.8 calculation చేస్తే ఎంత వస్తుంది ఇది? R is equal to excellent. R is equal to 3.15. Correct na calculation? So 2 into 9.2 into 9.9. 9.9 into 7 divided by 22. 9.9. Okay, so everyone is okay with 3.5. So 3.15, right? 3.15 is my, ఒక్క నిమిషం మీరు రాస్తున్నది ఏమవుతుందంటే, నేను రాసేదాంతో ఓవర్లాప్ అయిపోతే అవతల వాళ్ళకి కనిపించట్లేదు. మీరు ఏదన్నా రాయాలి అంటే కనుక ఈ కార్నర్లో రాయండి, ఈ కార్నర్లో రాసుకోండి మీరు. ఓకే, ఈ కార్నర్లో మీరు రాసుకుంటే అప్పుడు నేను రాసేదానికి డిస్టర్బెన్స్ ఉండదు. సో ఇప్పుడు నాకు ఆర్ వాల్యూ వచ్చింది కదా. నెక్స్ట్ ఏంటి మనకు కావాల్సింది, డయామీటర్. డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఆర్. రైట్, డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఆర్. సో డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3.15 ఈజ్ ఈక్వల్ టు 6.30 సెంటీమీటర్స్. సో డయామీటర్ ఎంత వచ్చింది మనకి, 6.3 సెంటీమీటర్స్ వచ్చింది. రైట్, అర్థమైందా? అర్థమైంది కదా అందరికి? ఎక్సలెంట్. ఇది మళ్ళీ తుడిపేస్తున్నా, సో మళ్ళీ మీరు కొత్తగా రాసుకోవచ్చు.
ఇక్కడ ఇలాంటివి మీరు హాయ్ ఫ్రెండ్, హౌ ఆర్ యూ ఇలాంటివి రాస్తే కనుక వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. నేను అప్పుడు మీకు ఇచ్చే ఈ అనోటేషన్ ఏదైతే ఉందో అది నేను స్టాప్ చేసేస్తాను. గుర్తుపెట్టుకోండి. మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి, సార్ మంచిగా చెప్తున్నారు, మీరు కూడా మంచిగా వినండి అని మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. ఓకే. దెన్ నెక్స్ట్, ఈ క్వశ్చన్ కూడా అయిపోయింది మనది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ ఇంకో ట్రిక్కీ క్వశ్చన్ వెళ్దాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ డయామీటర్ ఆఫ్ ఏ వీల్ ఆఫ్ ఏ కార్ ఈస్ 6.3 centimeters. Find the distance traveled by the car during the period the wheel makes 1000 revolutions. ఈ క్వశ్చన్ చూడండి, కొద్దిగా ట్రిక్కీగా ఉంది. ఒక డయామీటర్ ఉంది, డయామీటర్ ఆఫ్ ఏ వీల్, ఒక కార్ వీల్ ఉంది. దాని డయామీటర్ ఎంత ఇచ్చారు? 6.3 సెంటీమీటర్స్ ఇచ్చారు. అది కనుక నువ్వు రెవల్యూషన్స్ ఇలా తిరుగుతూ తిరుగుతూ, కార్ ఎలా వెళ్తుంది, ఇలా తిరుగుతూ తిరుగుతూ ఇలా మూవ్ అవుతుంది కదా. కార్ది మనకి డయామీటర్ ఇచ్చారు 63 సెంటీమీటర్. ఇది 1000 రెవల్యూషన్స్ తిరిగితే గనక ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది? దిస్ ఇస్ అ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ని మళ్ళీ కాపీ చేసుకుందాం. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నాకు ఎవరైనా ఐడియా చెప్తారా? నేను ఎలాగో ఆన్సర్ ఇక్కడ చేస్తాను. ఎవరైనా ఐడియా చెప్తారా నాకు ఎలా చేయొచ్చు ఏంటి అన్నది? ఎస్. ఇంత పెద్ద పెద్ద అక్షరాలు రాస్తే మీరు ఎవరో ఒకళ్ళే రాయండి. ఇంత పెద్ద పెద్ద అక్షరాలు రాశారు అనుకోండి మీరు, ఎవ్వరికి ఏది అర్థం కాదు. మల్టిపుల్ పీపుల్ మల్టిపుల్ ఇదిగా రాస్తే గనక ఎవ్వరికి అర్థం కాదు. ఓకే. అది కాకుండా ఇక్కడ ఈ వర్డ్ డాక్యుమెంట్ మీద రాయొద్దు మీరు, ఈ పక్కన రాసుకోండి. ఏది రాసుకున్నా ఇందాక చెప్పినట్టు ఈ పక్కన రాసుకోండి. సో నా ఈ వైట్ పేజ్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. ఫస్ట్ మనకి ఏమిచ్చారు ఇక్కడ? ఓకే. పెరిమీటర్, పెరిమీటర్ ఆఫ్, పెరిమీటర్ ఆఫ్ ఏ, ఓకే, పెరిమీటర్ ఆఫ్ ఏ వీల్ into 1000, perimeter of a wheel into 1000. Okay. సో ఆన్సర్ ఎంత వస్తున్నప్పుడు మీ లెక్క ప్రకారము పెరిమీటర్ ఆఫ్ ఏ వీల్ ఇంటూ 1000 అంటే? నేను చెప్తా చూడండి ఎలా చేయాలి అన్నది. ఐఎమ్ ఇదంతా తుడిపేస్తున్నా మళ్ళీ. ఓ సారీ, ఎవరు 63 ఇంటూ రాశారు. ఎస్ రాయండి. 63 ఇంటూ, ఇవి కొద్దిగా ట్రిక్కీగా ఉంది క్వశ్చన్. సో 63 ఇంటూ ఫస్ట్ డయామీటర్ ఆఫ్ ఏ వీల్ ఇచ్చారు వాళ్ళు. $63,000. మీ ఆన్సర్ 63,000 కదా. సరే, స్టార్ట్ చేద్దామా ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయడము? ఫస్ట్, ఎస్, స్టాప్ ఎనోటేషన్, స్టాప్ ఎనోటేషన్ డిజేబుల్. ఓకే. ఇది మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎనేబుల్ చేస్తాను. ఫస్ట్ మనకి వాళ్ళు ఏమి ఇచ్చారు? సింపుల్ గా డయామీటర్, డయామీటర్ ఆఫ్ ఏ, diameter of a car is equal to 63 centimeters. రైట్. మనకి
సర్కంఫరెన్స్ తెలుసు. మనము ఎన్ని రెవల్యూషన్స్ అది చేస్తుంది అన్నది తెలియాలంటే ఏంటి, దాని చుట్టుకొలత తెలియాలి ఫస్ట్, రైట్? ఎవరో చాట్ లేదు పెట్టారు. ద ఆన్సర్ ఈజ్ 1.98 lakhs. చూద్దాము, ఎవరో ఆన్సర్ 1,98,000 అని రాశారు. చూద్దాము. ఓకే, ఫస్ట్ మనకి డయామీటర్ ఆఫ్ ఏ కార్ తీసుకున్నాం. మనకి ఇక్కడ నెక్స్ట్ ఏంటి స్టెప్? సర్కంఫరెన్స్. సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2πr. ఈ 2πr ని మనం ఎలా రాయొచ్చు? పై డి అని కూడా రాయొచ్చు, రైట్? ఎందువల్ల? 198 కిలోమీటర్స్. ఓకే, 198 కిలోమీటర్స్ ఎవరు చెప్పారు? మనకి తెలుసు కదా, డి ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ రేడియస్, రైట్? మనము ఒక సర్కిల్ తీసుకుంటే గనక ఈ సర్కిల్లో సెంటర్ పాయింట్ తీసుకుంటే ఇది ఆర్, ఇది ఆర్, ఆర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2r అవుతుంది, రైట్? ఈ 2r మనకి ఆల్రెడీ ఇక్కడ 2r ఉంది కాబట్టి దీన్ని డి అని రాసుకుంటున్నాను నేను. సో ఇక్కడ నాకు పై ఇంటూ 63 వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు 22/7 ఇంటూ 63 వచ్చింది, రైట్? 22/7 ఇంటూ 63 అంటే ఎంత? ఈజ్ ఈక్వల్ టు 198 అని వచ్చింది. ఎక్కడో తప్పు చేశాను, 98. ఓకే, ఇక్కడ ఓకే, ఈజ్ ఈక్వల్ టు 198 అని వచ్చింది. సో సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 198 అని వచ్చింది, రైట్? దెన్ నెక్స్ట్ ఏమి ఇచ్చారు వాళ్ళు? సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 98 అని ఇచ్చారు. నెక్స్ట్ ఫార్ములా ఏంటి? రెవల్యూషన్స్ ఈజ్ ఈక్వల్ టు 198 ఇంటూ 1000 ఈజ్ ఈక్వల్ టు 198,000 ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈస్ మనకి వీళ్ళు ఎంతలో ఇచ్చారు? సెంటీమీటర్స్ లో ఇచ్చారు కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ ఏదైతే ఉందో అది మనము సెంటీమీటర్స్ లో రాయొచ్చు. లేదు అంటే కనుక ఎవరో అక్కడ మెన్షన్ చేశారు కదా, దీన్ని 198 కిలోమీటర్స్ రాయొచ్చు, లేదంటే 1980 మీటర్స్. అర్థమైందా అండి అందరికీ? సో ఒక కారు కనుకను దాని డయామీటర్ 63 సెంటీమీటర్స్ ఉండి అది కనుకను 1000 రెవల్యూషన్స్ కనుక చేస్తే అది ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది? దాంట్లో మనం ఫస్ట్ 2πr తీసుకుంటున్నాం. 2πr తీసుకుని ఆ 2πr లోనే 2r ని మనం d అని రాసేసుకుంటాం, ఎందుకంటే d ఈజ్ ఈక్వల్ టు 2r, r ఈజ్ ఈక్వల్ టు d/2. సో మనకి డి వాల్యూ ఇచ్చారు కాబట్టి పై ఇంటూ 63, 22/7 ఇంటూ 63 ఈజ్ ఈక్వల్ టు 198 సెంటీమీటర్స్. వాళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చారు? 1000 రెవల్యూషన్స్. ఒక రెవల్యూషన్ కి అది 63 సెంటీమీటర్, రైట్? ఒక టైర్ ఇలా ఉంది, దాని రేడియస్ ఇలా ఉంది. అది 1000 రెవల్యూషన్స్ కనుక చేసింది అంటే ఇంటూ అది ఎంతైతే సర్కంఫరెన్స్ ఉందో ఇంటూ దోస్ మెనీ రెవల్యూషన్స్. అప్పుడు ఏమైంది మనకి? 198 ఇంటూ 1000 ఈజ్ ఈక్వల్ టు 1.98 కిలోమీటర్స్ ఆర్ 1,98,000
centimeters. One lakh centimeters or even kilometers. Yes. చెప్పండి, అర్థమైందా అందరికి? ఎక్కడన్నా డౌట్ ఉందా? మీరు ఆల్రెడీ కొంతమంది ఎవరో 63 × 1000 అని చెప్పి రాశారు. 63 × 1000 కాదు, ఎందుకంటే మనం అక్కడ డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ తీసుకున్నాము. ఫస్ట్ డయామీటర్ ఉంది కాబట్టి నేను దాని సర్కంఫరెన్స్ కనుక్కుని ఆ సర్కంఫరెన్స్ ని 1000 తోటి మల్టిప్లై చేశాను. మీరు అందరూ ఇచ్చిన ఒకవేళ ఇదే క్వశ్చన్ మీకు కనుక ఇక్కడ డయామీటర్ ఇచ్చారు కదా, ఈ డయామీటర్ ప్లేస్ లో సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ వీల్ అని ఇచ్చి ఉంటే గనక అప్పుడు మీరు 63 × 1000 అని ఏదైతే రాశారో అది కరెక్ట్ అయ్యి ఉండేది. ఇక్కడ మనకేమి ఇచ్చారు వాళ్ళు? డయామీటర్ ఇచ్చారు. డయామీటర్ ఇచ్చి రెవల్యూషన్స్ అని ఇచ్చారు. డయామీటర్ ఇచ్చి రెవల్యూషన్స్ ఇచ్చినప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? దాని సర్కంఫరెన్స్ కనుక్కొని ఆ సర్కంఫరెన్స్ ఇంటూ ఎన్ నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ చెయ్యాలి. రైట్? అర్థమైంది కదా అందరికీ? క్యాన్ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం? ఇలాంటి సినారియోలోనే ఇంకో ప్రాబ్లంకి వెళ్దామా? డన్. ఇంట్రెస్టింగ్ గా ఉందా మ్యాథ్స్? మ్యాథ్స్, సైన్స్ అన్నీ మనకి మీరు కనుక చూస్తే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు ఉంటారు. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు టైర్లని కార్ని వాళ్ళు అరేంజ్ చేసేటప్పుడు దాని టైర్స్ ని ప్రాపర్ గా ఒక టైర్ తోటి సింక్ చేయకుండా ఉంటే ఎత్తుపల్లాలు అయిపోతాయి. రైట్? సో అప్పుడు ఈ కార్ హైట్ ఎంత, దీని హైట్ ఎంత, 4 సైడ్స్ ఈక్వల్ గా హైట్ ఉందా, దాని డయాగ్నల్ ఏదైతే ఉంటుందో కార్ కింద డయాగ్నల్ ఏదైతే ఉందో అది అంతా సమానంగా ఉందా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని చేస్తేనే మీకు ఆ 4 టైర్స్ ఏవైతే ఉంటాయో 4 టైర్స్ ప్రాపర్ గా మీకు సపోజ్ ఇలా ఉందనుకోండి ఓ టైర్. ఒక్క నిమిషం. ఒక టైర్ మీకు ఓ టైర్ ఇలా ఉంది. ఓకే, ఇంకో టైర్ కొంచెం కిందకుంది. ఇవన్నీ నేల బారుగా ఉంటేనే మీకు మీ సైకిల్ కానీ లేకపోతే కార్ కానీ మూమెంట్ వస్తుంది. ఎగుడు దిగుడు కింద ఉంటే రాదు కదా మీకు. ఒకటేమో ఇలా ఉండి ఒకటేమో ఇలా ఉంటే కనుక అది రాదు కదా మీకు. సో ఆ 4 సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళు ఏమి మన మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ అవి పెట్టుకుని చేయరు వాళ్ళు. కాకపోతే ఆ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో అది మొత్తము మ్యాథ్స్ అండర్స్టాండింగే అది. రైట్? మనము ఎక్కడ చేసినా ఏం చేసినా కానీ మ్యాథ్స్ ఏదో రకంగా మన లైఫ్లో తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు ఆ మ్యాథ్స్ ఇంట్రెస్ట్ని ఇంకా రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్ళండి. సో దట్ మీరు ఫ్యూచర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎప్పుడైతే ప్రిపేర్ అవుతారో అప్పుడు మీకు మ్యాథ్స్ చాలా ఈజీగా అవుతుంది. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు కావాల్సింది గుర్తుపెట్టుకోండి అందరూ, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సింది యాప్టిట్యూడ్ అండ్ మ్యాథ్స్. సో మ్యాథ్స్ మీద మీరు ఇంట్రెస్ట్ రోజు రోజుకి పెంచుకోండి. అండ్ మ్యాథ్స్ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరు ఒకవేళ చేయడం స్టార్ట్ చేస్తే. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్. అదే మోడల్లో చూడండి. ద డయామీటర్ ఆఫ్ ఏ కార్ is 98 centimeters. How many revolutions will it make to travel 6160 meters? ఇప్పుడు చూడండి, ఇందాక క్వశ్చన్ కి ఇప్పుడు క్వశ్చన్ కి అది 1000 రెవల్యూషన్స్ కనుక చేస్తే ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది అన్నది ఇందాక క్వశ్చన్ డయామీటరే ఇచ్చి. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ద డయామీటర్ ఇచ్చారు. హౌ మెనీ రెవల్యూషన్స్ విల్ ఇట్ మేక్? ఒకవేళ కనుక అది 6160 మీటర్స్ అంటే ఎన్ని కిలోమీటర్స్? అరౌండ్ 6 కిలోమీటర్ ట్రావెల్ చేయాలి అంటే
అది ఎన్ని రెవల్యూషన్స్ తిరగాలి? రైట్. ఈ క్వశ్చన్ చేద్దామా? ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇది కూడా. కాకపోతే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మీరు ఇచ్చే రెస్పాన్సెస్ కి హ్యాపీగా ఉన్నాను నేను. అందరికీ కూడా సూపర్. ఓకే, స్టార్ట్. ఇప్పుడు మళ్ళీ సేమ్. ఒక్క నిమిషం అందరు స్టాప్ చేయండి. ఈ ఆన్సర్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇస్తాను. డన్. ఎస్. ఫస్ట్ మళ్ళీ దీంట్లో అదే ఇది కనుక్కుంటున్నాం మనం. డయామీటర్ ఇచ్చారు, డి ఇచ్చారు. డి ఈజ్ ఈక్వల్ టు 98 సెంటీమీటర్స్. సో ఇక్కడ నాకు నేను ఫస్ట్ క్యాల్కులేట్ చేసేది ఏంటి? సర్కంఫరెన్స్. సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు పై అంటే ఎంత? 22/7 ఇంటూ డి 98 ఈజ్ ఈక్వల్ టు 98 ఎన్ని టైమ్స్ పోతుంది? ఐ థింక్ 14 టైమ్స్ పోతుంది. 14 టైమ్స్. 14 ఇంటూ 22. 14 ఇంటూ 22 ఎంత? 14 ఇంటూ 2. 14 ఇంటూ 2 28. 8 2 28 to 308. 308 సెంటీమీటర్స్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. 308 సెంటీమీటర్స్. ఇక్కడ వరకు అందరికి అర్థమైంది కదా. డి ఈజ్ ఈక్వల్ టు 98 సెంటీమీటర్ తీసుకుంటే నేను సర్కంఫరెన్స్ పై డి అవుతుంది. ఇందాక ఫార్ములా ప్రకారమే 2r ని నేను రీప్లేస్డ్ ఇక్కడ రాస్తాను. మీరు ఎందుకు ఇది అనుకుంటారు, ఇక్కడ పక్కన ఎక్స్ప్లెనేషన్ కింద రాస్తాను. సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటి? 2πr. ఓకే. డి ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకుంటాము? 2r అని రాసుకుంటాము. సో నేను సి ఈజ్ ఈక్వల్ టు దాన్ని 2πd అని చెప్పి రాస్తున్నాను. ఓకే. తర్వాత మీకు ఎక్కడన్నా డౌట్ వస్తే కనుక కూడా ఇది పనికొస్తుంది మీకు. నా ఇప్పుడు నేను ఏం చేశాను? సర్కంఫరెన్స్ వచ్చేసింది నాకు. సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 308. సో మనకి రెవల్యూషన్స్ ఇందాక మనం ఏం చేసాం? రెవల్యూషన్స్ ఈజ్ ఈక్వల్ టు 308 ఇంటూ, ఒక్క నిమిషం అందరూ ఇది స్టాప్ చేయరా? ఒక్క నిమిషం. అనోటేషన్ ఏదైతే ఉందో అది తీసేస్తున్నాను నేను. ఒక 2 minutes. ఓకే. ఇక్కడ కొద్దిగా ట్రిక్కీగా ఉంది. అందరికి ఇది డిస్టర్బ్ అయిందంటే అది మిస్ అయిపోతుంది. ఇందాక మనం ఏం చేసాము? రెవల్యూషన్స్ కనుక్కోవడానికి మనము ఇందాక ఫార్ములా ఏం చేసాము? ఇందాక ఫార్ములాలో ఏం చేసాం? రెవల్యూషన్స్ ఈజ్ ఈక్వల్ టు 198 ఇంటూ 1000 అని చెప్పి చేసాము. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిందే రెవల్యూషన్స్. రైట్. సో నేను ఇక్కడ రెవల్యూషన్సే కనుక్కోవాలి. రెవల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు మీకు ఫార్ములా ఏముంది? ఇప్పుడు 308 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఇంకొక విషయం చూడండి ఇక్కడ. ఇంకొక విషయం మీరు కనుక కీన్ గా అబ్జర్వ్ చేస్తే స్పెషల్ గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో ఇలాంటి మిస్టేక్స్ అవుతూ ఉంటాయి మీకు. ఇక్కడ మీకు 98 సెంటీమీటర్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి ఎంత ఇచ్చారు? ఇది మీటర్స్ లో ఇచ్చారు, ఇక్కడ సెంటీమీటర్స్ లో ఇచ్చారు. అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఐదర్ దీన్నన్నా సెంటీమీటర్ లో, దీన్నన్నా మీటర్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి నేను, లేకపోతే దీన్నన్నా సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. రైట్. సో మనం ఏం చేద్దాము అంటే ఈ 6160 ఉంది కదా, 6160ని సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేసుకుందాము. సో 6160 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మీకు? 6160 రెండు సున్నాలు సెంటీమీటర్స్. 6160 సెంటీమీటర్స్. దెన్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎన్ని రెవల్యూషన్స్ కావాలి? రెవల్యూషన్స్ ఈజ్ ఈక్వల్ టు 616,000 divided by 308. దిస్ ఈజ్ ఈక్వల్ టు రెవల్యూషన్స్ మనకి. ఇందాక మనం ఇక్కడ ఏం చేసాము? ఇక్కడ
మనము ఇక్కడ రెవల్యూషన్స్ కంటే కూడా మనము దీన్ని డిస్టెన్స్ అని చెప్పి రాయొచ్చు. ఇది ఒక్క నిమిషము. ఎందుకని అంటే ఇది యాక్చువల్ గా మనం ఇక్కడ కనుక్కుంటున్నది డిస్టెన్స్ కదా. ఇక్కడ మనము కనుక్కుంటున్నది డిస్టెన్స్ కాబట్టి లెట్ మీ రైట్ క్లియర్లీ దిస్ యాజ్ డిస్టెన్స్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 190 ఇంటూ ఆర్ అంటే ఏంటి, ఇది మనకి రెవల్యూషన్స్. ఆర్ రెవల్యూషన్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి అది రెవల్యూషన్స్. ఓకే, రెవల్యూషన్స్ మనకి కాబట్టి 198 ఇంటూ 1000 ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్ కనుక్కుంటున్నాం, ఎన్ని రెవల్యూషన్స్. సో ఆర్ ఈస్ ఈక్వల్ టు ఎన్ని టైమ్స్ పోతుంది ఇది, 154 టైమ్స్. ఎస్, ఎవరు ఆన్సర్ రాస్తున్నారు, ఆన్సర్ రాసేసారా? 2000 number of revolutions is equal to 2000. Okay, done. సో ఇది 154 టైమ్స్ పోయింది మీకు, ఇదేమో 150 2 3s are 2 3s are 6 3030800. ఓకే, సో దీన్ని ఫర్దర్ గా చేస్తే కనుక 2000 రెవల్యూషన్స్. ఇంకా నేను ఫర్దర్ గా చేయట్లేదు, మీరు ఎవరో ఆల్రెడీ క్యాల్కులేట్ చేసి చెప్పేశారు కదా, 2000 రెవల్యూషన్స్. ఒకవేళ డయామీటర్ ఆఫ్ ఏ కార్ 9.8 సెంటీమీటర్స్ ఉండి అది కనుకను 6160 మీటర్స్ ట్రావెల్ చేస్తే కనుక అది ఎన్నిసార్లు తిరుగుతుంది, ఇలాగా 2000 టైమ్స్ తిరుగుతుంది. రైట్. ఇందాక చేసిన దాంట్లో మనము డిస్టెన్స్ కనుక్కున్నాము, ఇప్పుడు చేసిన దాంట్లో మనము డిస్టెన్స్ ఉంది, మనకి డయామీటర్ ఉంది, కనుక్కున్నది మనము రెవల్యూషన్స్ కనుక్కున్నాం. రైట్. ఇంకొక ప్రాబ్లం చేద్దాం ఈ రోజుకి. ఈ మూంది నెక్స్ట్ క్లాస్ లో చేద్దాము. హౌ లాంగ్ విల్ జాన్ టేక్, ఇది కూడా సైకిల్ రిలేటెడ్ ఉంది కాబట్టి ఇది కూడా సిమిలర్ సైకిల్ రొటేషన్ అదే ఉంది కాబట్టి మనము ఆ ప్రాబ్లమ్ కొన్నిసార్లు కర్సర్ నెక్స్ట్. ఓకే, మనకి ఇంకా 5-10 మినిట్స్ ఉంది కాబట్టి we will cover this problem. మనకి ఇక్కడ రేడియస్ ఉంది, సర్క్యులర్ ఫీల్డ్. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇక్కడ క్వశ్చన్ చూడండి, కొంచెం ట్రిక్కీగా ఉంది. హౌ లాంగ్ విల్ జాన్ టేక్ టు మేక్ ఏ రౌండ్ ఆఫ్ ఏ సర్క్యులర్ ఫీల్డ్ ఆఫ్ రేడియస్ 1.9 మీటర్ సైక్లింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 8 కిలోమీటర్ పర్ అవర్. సో ఇక్కడ ఏం చేశారు వాళ్ళు, ఒక సర్క్యులర్ ప్లేస్ ఇలాగుంది, ఆ సర్క్యులర్ ప్లేస్ లో జాన్ అనేవాడు రేడియస్ ఆఫ్ 21 మీటర్ సైక్లింగ్. ఓకే, రేడియస్ ఆఫ్ 21 మీటర్ సైక్లింగ్ కనుక చేస్తే ఎన్ని
ఎంత స్పీడ్ లో, సారీ స్పీడ్ ఇచ్చారు ఇక్కడ, ఎంత స్పీడ్ లో 8 కిలోమీటర్స్/అవర్ చేయగలుగుతాడు? దట్ ఈస్ అ క్వశ్చన్, రైట్? ఈ క్వశ్చన్ ని ఎలాగ ఆన్సర్ చేయగలుగుతారు నాకు చెప్తారా మీరు? యానిటేషన్ ఆన్ చేస్తాను, ఒక 2 minutes ఎనేబుల్ యానిటేషన్. మీరు ఎలా ఎలా చెప్తారో, మీరు సైకిల్ అన్నా తీసుకోండి, లేకపోతే గుర్రపు స్వారీ చేస్తారు చూడండి, ఒక సర్క్యులర్ ఫీల్డ్, అలాంటి సర్క్యులర్ ఫీల్డ్స్ లో C = πd. ఓకే, ఓకే, అంతేనా? C = πd తో ఆన్సర్ వచ్చేస్తుందా మనకి? అంద ఒక్క నిమిషము, అందరిది ఒకటే కామన్ ఉంది, 2πr చేస్తున్నారు కదా, 2πr కానీ 2πd కానీ చేస్తున్నారు కదా, చేయండి చూద్దాం, ఒక్క నిమిషం చూసి. ఎస్, 2πd, 2πr, అందరిది కామన్ ఫార్ములా ఏంటి అంటే 2πr దగ్గర ఆగున్నారు మీరు. 2x22/7 × 21. ఓకే, ఓకే, అందరూ 2x22/7 డన్, డన్. ఒక్క నిమిషం, దిస్ అనటేషన్ స్టా, ఎస్. సూపర్, మీకు మీరే చేసేసుకుంటున్నారు. మీకు మీరే చేస్తే కనుక నాకు కూడా హెల్ప్ చేసినట్టే మీరు. థ్యాంక్ యూ. స్టాప్, డిసేబుల్ చేస్తున్నా ఫస్ట్. ఓకే, మన క్వశ్చన్ ఏంటి ఇప్పుడు? ఒక సర్క్యులర్ స్పేస్ ఉంది, దాంట్లో 21 మీటర్స్ స్పీడ్ తో వెళ్తూ ఉంటే, 21 మీటర్స్ రేడియస్ తోటి సైక్లింగ్ చేస్తే స్పీడ్ ఆఫ్ 8 కిలోమీటర్స్/అవర్. హౌ మెనీ రౌండ్స్ టేక్ టు మేక్ ఏ రౌండ్ ఆఫ్ సర్క్యులర్ ఫీల్డ్? ఫస్ట్ ఫార్ములా ఏంటి మీకు? ఫస్ట్ నాకు ఇచ్చిన వాల్యూ ఏంటి? R=21 meters. R=21 meters. I have C=2πr. 2πr అంటే 2x22/7 r ఇచ్చారు కాబట్టి ఓకే. సో దిస్ 3 times 44 × 3 = 132. ఓకేనా? 44 × 3, 3, 12, 13, 132 మీటర్స్ ఇక్కడ వరకు. ఓకే, దాని తర్వాత 8 కిలోమీటర్స్, 8 కిలోమీటర్స్/అవర్ స్పీడ్ తో ఇచ్చారు. సో 8 కిలోమీటర్స్ = 8,000 meters, రైట్? 8,000 meters అని ఇచ్చాం మనము. 132 meters కవర్ అవుతుంది. సో మనకి నెక్స్ట్ స్టెప్ 132 రెవల్యూషన్స్. మనకి రెవల్యూషన్స్ కావాలి. 132 డివైడెడ్ బై 8,000 రెవల్యూషన్స్. రెవల్యూషన్ ఆర్ ఈవెన్ మనము దీన్ని టైం కింద కూడా తీసుకోవచ్చు. టైం కింద తీసుకొని టైం = 132 డివైడెడ్ బై 8,000. 8,000 చేస్తే 132 డివైడెడ్ బై 8,000 చేస్తే 16.4 అవర్. ఇక్కడ చూడండి, ఎవరో 132/8 అనేసి 132 16.5 అవర్స్ అని ఇచ్చారు, రైట్? సో 132 బై ఇది చేస్తే మీకు 0.132 డివైడెడ్ బై 8,000. 8,000 0. ఇంకో 0
0.0 0.0 32,001 అంటే ఇక్కడ 8,000 మైనస్ చేస్తే ఇక్కడ 0.025 5,200 ఇంకో సున్నా యాడ్ చేసుకుంటాం ఇక్కడ 6 0.016 అవర్స్. రైట్, మనం దీన్ని ఫస్ట్ అవర్స్ కింద కన్వర్ట్ చేసుకున్నాము. అవర్స్ కింద కన్వర్ట్ చేసుకుని, ఎందుకంటే వాళ్ళు స్పీడ్ ఇక్కడ మనకి ఎంతలో ఇచ్చారు, 8 km/h అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ అవర్స్ లో ఉంది, మనకి ఇక్కడ ఉన్నదేమో మీటర్స్ లో ఉంది. సో మనము అవర్స్ లో కన్వర్ట్ చేసుకున్నాము. అవర్స్ లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత మనకి 1 hour ఈజ్ ఈక్వల్ టు 3,600 seconds. సో 0.016 hours is equal to 0.165 into 3,600 is equal to, ఇది క్యాల్కులేట్ చేయండి. మీరు క్యాల్కులేట్ చేస్తే అరౌండ్ 59 seconds వస్తుంది మీకు. ఓకే, అర్థమైందండి. ఫస్ట్ దీంట్లో మనం ఏం చేసాము అంటే ఫస్ట్ రేడియస్ క్యాల్కులేట్ చేసాం. రేడియస్ క్యాల్కులేట్ చేసేటప్పుడు 2πr అని తీసుకున్నాం డైరెక్ట్ గా. సో రేడియస్ ఎంత వచ్చింది నాకు, 132 meters వచ్చింది. నాకు నెక్స్ట్ ఏంటి, రెవల్యూషన్స్ వాళ్ళు సైక్లింగ్ 8 km/h స్పీడ్ తోటి వెళ్తోంది అని చెప్పి ఇచ్చారు. సో నేను ఏం చేశాను, ఆ 8 kilometers ని 8,000 meters కింద కన్వర్ట్ చేసుకున్నాను. దెన్ నెక్స్ట్ రెవల్యూషన్స్ క్యాల్కులేట్ చేస్తే 132 డివైడెడ్ బై 8,000 చేస్తే అరౌండ్ అది 0.016 hours అని వచ్చింది. ఆ అవర్స్ ని నేను సెకండ్స్ లోకి కన్వర్ట్ చేస్తే 0.016 ఇంటూ 3,600 చేశాను. అప్పుడు నాకు ఎంత వచ్చింది ఫైనల్ ఆన్సర్ I got around 59 seconds. ఓకే, ఒక 2 minutes I will open this. ఇది మీరు మళ్ళీ ఒకసారి చూడండి. మీరు లేదు అంటే కనుక మనం నెక్స్ట్ క్లాస్లో ఈ సమ్ తోటి మళ్ళీ స్టార్ట్ చేద్దాము. ఈ వీడియో చూడండి, అర్థమైంది అంటే ఓకే, లేదంటే కనుక మళ్ళీ ఈ సమ్తో స్టార్ట్ చేసి మనము వేరే సమ్స్ కూడా చూద్దాం. ఓకే, चलिए then, bye, take care everyone. Bye, take care everyone.